హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ హలోపినోస్ చీజ్ పాపర్స్. ఇది చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లోపల చాలా సాఫ్ట్గా, చీజీగా, బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న హలోపినోస్ని ఈ చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయండి, లేకపోతే బాగా స్పైసీ అయిపోతుంది. ఇలా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. అదే బౌల్లో సాఫ్ట్ క్రీమ్ చీజ్, చెద్దార్ చీజ్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి. సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. పెప్పర్ పౌడర్ కావాలంటే మీరు తినే స్పైస్ బట్టి, మీరు ఎక్కువ స్పైసీ తింటా అంటే 1 స్పూన్ వరకు వేసుకున్నా ఏం కాదండి. ఆ తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. మరొక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న బాల్ లాగా చేసుకొని ముందుగా మైదా పిండితో బాగా కోటింగ్ చేసుకోండి. దాన్ని తీసుకొని ఎగ్లో డిప్ చేయండి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకోండి. ఈ కోటింగ్ అనేది బాగా తిక్కుగా చేసుకోండి, లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు చీజ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ సైజులో అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. లోలో పెట్టి డీప్ ఫ్రై చేస్తే చీజ్ అంతా బయటకు వస్తుందండి, అందుకని దీనికి కొంచెం హై ఫ్లేమే ఉండాలి. మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువసేపు పట్టదు. కాబట్టి చూసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా బ్రౌన్గా ఫ్రై అయ్యాక తీసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హలోపినోస్ చీజ్ పాపర్స్ రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలే కాదండి, పెద్దలైనా సరే లొట్టలేసుకుంటూ తినేయాల్సిందే. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈరోజే ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.